योगो योगवितां नेत प्रधानपुरुषेश्वरः नारसिंहः श्रीमान् केशवपुरुषोत्तमः। ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం శాస్త్రంలోని 3వ శ్లోకం అర్థానుసంధానం 3-4 శ్లోకాలు ప్రారంభం చేసుకుంటాం. యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వరः నారసింహ శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. నారసింహ 21వ నామం ఇవాళ నారసింహపు 21 నుంచి 40 వరకు 42 వరకు భక్త విజ్ఞాన వారగత్వము. ఓం నారసింహ వపుషే నమ. నారసింహ వపు. ఓం నారసింహ వపుషే నమ. నరసింహ శరీరధారియగువాడు. విష్ణు అవతారమైన నారసింహుడు సగం మానవాకారమును సగం సింహ అవతారమును వెలిసిన హిరణ్యకశిపును వహించి అతని పుత్రుడు తన భక్తుడైన ప్రహ్లాదును ఉద్ధరించినాడు. 22వ నామం ఓం శ్రీమతే నమ. శ్రీమాన్. ఓం శ్రీమతే నమ. శ్రీహర అతి మనోహరముగా ప్రకాశించువాడు. 22వ నామంలో ఇది శ్రీమాన్ అనగా లక్ష్మీదేవి. ఆమె శ్రీ మహావిష్ణు వక్షస్థలమున శాశ్వతముగా నివసించును. ఐశ్వర్య ప్రధాన లక్ష్మీదేవిని తన వక్షస్థలము ధరించి ఆదిదేవుడు శ్రీమాన్ అయినను. 23వ నామం కేశవ. ఓం కేశవాయ నమః. మనోహరమైన కేశములు కలిగినడు చేత కేశవ అనే నామం ప్రసిద్ధమైనది. మనోహరమైన కేశము కలిగినడు చేత కేశమ నామం ఏర్పడింది. కేశ అనే రాక్షసుని చంపిన వాడని మరొక అర్థం. ఓం పురుషోత్తమః. ఓం పురుషోత్తమాయ నమః. 24 సమస్త లోకముల పురుషుల కంటే గొప్పవాడు, పురుషులందరిలోనూ ఉత్తముడు. ఓ అర్జున, నేను నాశనమగు జడవర్గంలో క్షేత్రము కంటే పూర్తిగా అతీతులను, అక్షరుడైన జీవాత్మ కంటే ఉత్తమను. అందుచే లోకములందు వేదములందును పురుషోత్తముడని ప్రసిద్ధి కాంచుదని భగవద్గీత 15వ అధ్యాయంలో 18వ శ్లోకం. 25 ఓం సర్వాయ నమ. ఓం సర్వము తానైన వాడు, సకలమును శరీరం వలె అభిమానించిన అంతటను వ్యాపించువాడు. అర్జున, నిరాకార పరమాత్మకు నాచే ఈ జగత్తు అంతను జలములచే మంచు వలె పరిపూర్ణమై ఉన్నది, మరియు సకల భూతములు నాలో సంకల్పం మీద ఆధారపడి నుంచి ఉన్నవి. నా యోగశక్తి ప్రాణోధారణం పోషణములు కావించును. అయితే నిజానికి నేను వారి యందు ముందువాడిని కాను. భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకం 5వ శ్లోకం. 26 సర్వ. ఓం సర్వాయ నమః. 26 ప్రాణుల అనిష్టములను నశింపజేయవాడు, ప్రళయకాలమున సకల జీవులను సంహరించేవాడు లేక సంహరింపజేయవాడు. 27వ నామం ఓం శివ. ఓం శివాయ నమః. భక్తులకు శుభముల సంగవాడు, శుద్ధ స్వభావం గలవాడు, శుభమును కలిగించువాడు, సత్వరజో తమో గుణాతీతుడు. 28 స్థానవే నమః. ఓం స్థానవే నమః. భక్తులను అనుగ్రహించుటలో స్థిరముగా నిలిచేవాడు, చలనము లేనివాడు, స్థిరముగా నుండివాడు, శాశ్వతంగా నుండివాడు, సనాతనుడు. ఆత్మను గురించి శ్రీకృష్ణుడు. అర్జున, ఈ ఆత్మ నిత్యమైనది, అన్ని చోటల యందు నిండి ఉన్నది, చలనము లేనిది, స్థిరముగా ఉన్నది, సనాతనమైనది. భగవద్గీత 2వ అధ్యాయం 24. 29 భూతాది. ఓం భూతాది నమః. సమస్త ప్రాణముల చేతను గ్రహింపబడువాడు, పంచమహాభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము తన నుండి ఉద్భవించినవి. ఓం 30 అవ్యయనిధయే నమః. ఓం అవ్యయాయ నమః. నిధిరవ్యయ మీద ఓం అవ్యయాయ నిధయే నమః. 30 అనేక విధములుగా అనుభవించినను తరుగుగా నిధి వలె ప్రకాశించువాడు,
ప్రళయకాలంలో సకల వస్తు సముదాయము తన యందు ఇముడ్చుకొని పరబ్రహ్మమును నశించని విధిగా వర్ణించబడిన అవ్యక్తము కలను అతి విలక్షణమైన ఏ సనాతనమైన భావము కలదు అట్టి పరమదివ్య పురుషుడు సకలమును అయిన భూతజాలం నశించునను తాను నశింపడు. భగవద్గీత 8వ అధ్యాయం 20వ శ్లోకం. 31. సంభవ. ఓం సంభవాయ నమః. విశ్వకళ్యాణ సంభవాయ నమః. పలుమార్లు అవతారం ఎత్తినంతటను ఆవిర్భవించువాడు విశ్వకళ్యాణం కాంక్షించి తన ఇష్టప్రకారం సంపూర్ణమైన అవతారములను ఎత్తువాడు. సాధు పురుషులను ఉద్ధరించుట కొరకు, పాపకృత్యములు చేయవారిని నశింపజేయుటకు మరియు ధర్మమును చక్కగా స్థాపించుటకు కొరకు నేను ప్రతియుగమునందును అవతరించుందనని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత 4వ అధ్యాయం 2వ శ్లోకం. భావనః. భగవాన్ ఓం భావనాయ నమః. పలుమార్లు అవతార భావన సాధువును అంశింపచేయవాడు. భావన. ఓం భగవానుడు ఎవరి కర్మను అనుసరించి వారికి ఫలమునిచ్చేవాడు. కర్మఫల ప్రదాత. అర్జున, నీకు కర్మ చేయటం ఎందు అధికారమును కానీ ఫలములందు కాదు. కర్మఫలము కారణము కాకుము. భగవద్గీత 2వ అధ్యాయం 42వ శ్లోకం. భర్త. ఓం భర్త. భర్త. ఓం భర్తాయై భర్త్రే నమః. ఉత్కృష్ట భక్తులకు తన అసంగి పోషించువాడు. భర్త అనగా పాలించువాడు, పోషించువాడు, రక్షించువాడు. ఈ విశ్వమంతటికి భర్త అభిష్టము. అర్జున, నేను భరించి పోషించిన వాడిని, అందరికి స్వామిని, శుభాశుభం చూచువాడిని. భగవద్గీత 9వ అధ్యాయం 18వ శ్లోకం. 34వ నామం. ఓం ప్రభవ. ఓం ప్రభవాయ నమః. ఉత్కృష్టమగు జన్మ కలవాడు. పంచభూతములు, దేశములు, కాలాదులు తన నుండి ఆవిర్భవించుటకు భగవానుడు ప్రభవ అని కీర్తించబడుచున్నాడు. 35వ నామం. ఓం ప్రభు. ఓం ప్రభవే నమః. బ్రహ్మాదులకను దుర్లభము భోగమోక్షముల సంగన సమర్థుడు. సర్వకాలమునందును కుశలుడు, సమర్థుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వస్వతంత్రుడు. ఈశ్వర. ఓం ఈశ్వరాయ నమః. అవతారములందును మిక్కిలి ఉపయుక్తంగా ఐశ్వర్యము కలవాడు, అపరిమిత అధికారం శక్తి గలవాడు, ఇతరుల సహాయం లేకుండానే ఎట్టి కార్యమైన చేయవాడు, సమర్థుడైన వాడు. స్వయంభూ. 37వ నామం. ఓం స్వయంభవే నమ. శుద్ధ సత్వ ప్రకృతి దేహాది సజాతముగా గావించుకుని అవతరించువాడు. తనంతట తాను ఉద్భవించుట చేత స్వయంభూ. సర్వమును కారణమైన ఆదిదేవునకు ఆవిర్భావనకు ఆయన సంకల్ప తప్ప వేరొక కారణం లేదు. శంభు. ఓం శంభవే నమ. 38వ నామం. జనులకు సుఖమును కలిగించువాడు. సం అనగా శుభము, భావయతి కలిగించువాడు, భక్తులకు శుభప్రదము కలుగజేయవాడు. సర్వ శివస్థానం భూతాభ్యయ సంభవో భావనా భర్త ప్రభువ ప్రభురీశ్వర. స్వస్తి. జయ శ్రీరామ్.